డిజిటల్ చెల్లింపులకు రైట్ ఆర్టీసీ ప్రయాణికులకు నగదు చెల్లింపుల నుంచి క్రమంగా క్యాష్లెస్ వైపు ప్రయాణిస్తున్నారు. 2026 జనవరి 31 నాటికి ఆర్టీసీ బస్సులో డిజిటల్ చెల్లింపులు చేసిన ప్రయాణికుల సంఖ్య ఏకంగా 23.50% చేరింది. అంటే టికెట్ తీసుకునే ప్రతి నలుగురిలో ఒకరు నగదు రహిత చెల్లింపులు చేశారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ఐటిమ్స్ వ్యవస్థను అమలు చేయడమే. క్రెడిట్ టు డెబిట్ కార్డులతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే పరిజ్ఞానం ఈ ఈ టికెట్ జారీ యంత్రాల్లో ఉంది. గతంలో బస్సు ఎక్కినప్పుడు కండక్టర్, ప్రయాణికుల మధ్య చిల్లర సమస్యలు అధికంగా ఉండేవి. ప్రయాణికులకు ఇవ్వాల్సిన మిగతా డబ్బుల విషయాన్ని కండక్టర్లు టికెట్ వెనకడం రాయడము, దిగేటప్పుడు వాళ్ళు మర్చిపోవడము. సిటీ బస్సుల్లో అయితే ప్రయాణికుడికి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకముందే బస్ స్టాప్ రావడము, అలాంటివెన్నో ఉండేవి. డిజిటల్ చెల్లింపులతో ఇవన్నీ తగ్గుతున్నాయి. అయితే ఇతర సంస్థలపై మాత్రం ప్రయాణికులు రోజుకు సగటున 2200 ఫిర్యాదులు, సూచనలు చేస్తున్నారు. బస్సులు సమయానికి రాకపోవడము, స్టాఫ్లు ఆపకపోవడము, ఆన్లైన్లో తీసుకున్న టికెట్లు రద్దు చేశాక డబ్బులు వెనక్కి రాకపోవడము, ఎక్కాల్సిన దూర ప్రాంత బస్సులు మరో రూట్లో వెళ్ళటము అలాంటివి అత్యధికంగా అయితే ఉన్నాయి. ఏమైనా సమస్యలు ఉంటే 0402345033 అలాగే 0406944000 నెంబర్లు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పారనమాట. సో మొత్తంగా ఆర్టీసీలో డబ్బులు కాకుండా నగదు రహిత సేవలు అయితే ఉండాలని చెప్పేసి వీరైతే భావిస్తున్నారన్నమాట. సో ఇది అప్డేట్, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.